హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఈరోజు స్లాబ్ వేయడం జరుగుతుంది. స్లాబ్కి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే 6 ఇంచెస్, ఎవ్రీ 6 ఇంచెస్కి మనము ఆ రాడ్స్ అనేది అలైన్మెంట్ చెక్ చేసుకున్నాము. తర్వాత ఈ బాక్సెస్ కూడా ఎక్కడ కూడా మనకు గ్యాప్ లేకుండా కంప్లీట్గా ప్యాక్ టు ప్యాక్ ఉండేసి, లేదంటే ఇక్కడ గ్యాప్ ఉంటే కూడా టేపింగ్ చేసుకోవాలి. టేపింగ్ చేసుకుంటే మనకి కాంక్రీట్ అనేది అక్కడ నుంచి లీక్ అవ్వడం జరగదు. మనకి ఉన్న స్ట్రెంత్ ఆఫ్ మిక్చర్ అట్లే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఎలక్ట్రికల్ పైపింగ్ కూడా కంప్లీట్గా మనము అదే రోజు వేసుకోవడం జరిగింది. చేసుకొని అది కంప్లీట్గా లీకేజ్ లేకుండా ప్లాస్టరింగ్ సొల్యూషన్ కూడా పర్ఫెక్ట్ చెక్ పెట్టుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మనకు ఒకవేళ ఎక్కడైనా మన ఏమంటాము లీకేజ్ అయితే కూడా కాంక్రీట్ అందులోకి పోయేసేసి బ్లాక్ అయిపోతుంది. రేపు పొద్దున వైరింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎలక్ట్రికల్ పైపింగ్ మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ 2 ప్రికాషన్స్ మేజర్గా మనం చెక్ చేసుకోవాలి స్లాబ్ ముందు. నెక్స్ట్ వచ్చేసి మన కవరింగ్ బాక్సెస్. ఈ కవరింగ్ బాక్సెస్ చాలా మటుకు ఏదో రఫ్గా వేస్తూ ఉంటారు, బట్ ప్రతి దగ్గర 1 మీటర్ టు 1 మీటర్ మనం కవరింగ్ బాక్స్ వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే ఈ రాడ్ కూడా ఏముంటుంది, అది కంప్లీట్గా మనకి కింద ఒక 2 ఇంచెస్, పైన ఒక 3 ఇంచెస్ వచ్చేటట్టు ఎగ్జాక్ట్గా స్లాబ్ ఒక 5 ఇంచెస్ స్లాబ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ మనం ప్రొసీజర్ తీసుకోవాలి. అండ్ మిక్చర్కి వచ్చేసరికి మనము కాంక్రీట్ వచ్చేసి రేషియో 6:7:1 అంటే ఇసుక వచ్చేసి 6 గంపలు తీసుకుందాం. నెక్స్ట్ కంకర్ వచ్చేసి 7 గంపలు తీసుకుందాం. అండ్ ఒకటి సిమెంట్ సంచి. ఈ కాంక్రీట్ మిక్చర్ని మనము స్లాబ్ కోసం వాడడం జరుగుతుంది. దాని తర్వాత దాంట్లో మనము జెన్ప్లేస్ అనేది కెమికల్ ఒకటి యూజ్ చేస్తాం. ఆ జెన్ప్లేస్ అనే కెమికల్ మనకి ఒక 5 లీటర్ జెన్ప్లేస్ మనకి దాదాపు ఒక 100 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్కి యూజ్ చేసుకోవచ్చు. దీంతో ఉపయోగం ఏంటిదంటే మనకి తొందరగా కాంక్రీట్ ఫిక్స్ అవ్వడం అనేది తొందరగా జరుగుతుంది అన్నట్టు. తొందరగా ఆరిపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. జెన్ప్లేస్ కూడా వాడుకోవాలి, లేకుండా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే టైం పడుతుంది అన్నట్టు ఆడడానికి. ఇది ఉంటే ఫిక్సింగ్ తొందరగా అయిపోతుంది. మనం ఆ కాంక్రీట్ వేసేటప్పుడు 1-2 సార్లు పైపులు మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి వేసిన తర్వాత పైపులో కూడా కాంక్రీట్ పోతే ఖచ్చితంగా మళ్ళీ మొత్తం అంతా పలగొట్టాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మేజర్గా పైప్స్ అనేవి చూసుకోవాలి. ఈ పిల్లర్స్ కాలమ్స్ ఏవైతే కూర్చోబెట్టారో అవి కూడా వాటర్తో ఫస్ట్ వాష్ చేయాలి. ఎప్పుడైతే వాటర్తో వాష్ చేస్తామో మనకి డస్ట్ అంతా పోతుంది. ఆల్రెడీ కింద మనము వేసి ఉంటాం పిల్లర్,